ఈజ్ విజయ్ కుమార్ నాగల. నేను CEO ఆఫ్ కార్బన్ యాంటీడోట్ కింద వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ కార్బన్ యాంటీడోట్ అనేది ఒక మోస్ట్ అమేజింగ్ ప్రోడక్ట్ అండి ఇన్ ద వరల్డ్లోనే. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని మీకు చెప్తాను. మీకు ఈ కార్బన్ యాంటీ ఒక లిక్విడ్ కింద మనం రిలీజ్ చేస్తాం అన్నమాట. ఈ లిక్విడ్లో ఏముంటాయంటే మనకి నానో పార్టికల్స్ ఉంటాయి. ఈ నానో పార్టికల్స్ ఏం చేస్తాయంటే మనం ఈ లిక్విడ్ రూపంలో ఇంజిన్లో పంపిస్తాం అన్నమాట. ఈ నానో పార్టికల్స్ని ఇంజిన్లోకి పంపించిన తర్వాత ఒక నానో కోట్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. కార్బన్స్ని తీసేసి ఒక కోట్ కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన కోట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకటి కార్బన్స్ పోతుంది, రెండు కంబషన్ పెరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు వరకు మనకి 100 years చరిత్రలో ఫ్యూయల్ బర్నింగ్ రేట్ని ఫస్ట్లో మనకి కనిపెట్టినప్పుడు 15% 20% ఉండేది. ఈ 100 years చరిత్రలో 40% వరకు రీచ్ అయ్యాము డీజిల్ బర్నింగ్ రేట్. పెట్రోల్ అయితే 55% వరకు హైయెస్ట్ రీచ్ అయ్యాం. బట్ మిగతాది వేస్టేజ్ అయిపోతుంది. నా ఈ నానో టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఈ వేస్టేజ్ని తగ్గించి ఫ్యూయల్ బర్నింగ్ రేట్ని పెంచుతుంది. ఈ వేస్టేజ్ తగ్గించి ఫ్యూయల్ బర్నింగ్ రేట్ పెరగడం వల్ల ఇమ్మీడియట్గా మీకు వెహికల్ పికప్ టార్క్ పెరుగుతుంది, ప్లస్ మైలేజ్ కూడా పెరుగుతుంది. మైలేజ్ ఎలా పెరుగుతుందంటే పికప్ పెరగడం వల్ల మీరు ఎక్కువ ఎస్కలేటర్ ఇవ్వకపోవడం వల్ల మీకు ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అవ్వడం వల్ల మీకు ఫ్యూయల్ సేవింగ్ అనేది అవుతుంది. ఇది ఎంత ఉంటుంది మీకు 50% నుంచి 100% పెరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి మనకి. 15% నుంచి 100% వెహికల్ అంటే డబుల్ మైలేజ్ వచ్చిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే, డిపెండ్స్ ఆన్ వెహికల్ని బట్టి మనకు అది సెట్ అవుతుంది. సో మీకు సేవింగ్స్ లెక్కేసుకుంటే మీరు పెట్టిన కాస్ట్కి 20 to 50 times సేవింగ్ ఉంటుంది. మీకు ఇప్పుడు స్కూటర్ ఉందనుకోండి, 500 rupees దాని వాల్యూ. ఇంజెక్ట్ చేస్తే మనకి బెనిఫిట్ వచ్చి 10 to 15,000 rupees బెనిఫిట్ ఉంటుంది. ఒకటి ఫ్యూయల్లో బెనిఫిట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. మీకు క్లచ్ పెట్రోల్ పవడాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ప్లస్ మీకు ఇంజన్ ఆయిల్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఒక టైం చేసేవాడు 2 to 2 times వస్తుంది మీకు ఇంజన్ ఆయిల్ లైఫ్. ప్లస్ వెహికల్ లైఫ్ పెరుగుతుంది. మీ స్మూత్ రైడింగ్ ఉంటుంది మీకు. అసలు వెహికల్ అనేది ఏంటంటే చాలా స్మూత్ రన్ అవుతుంది. వైబ్రేషన్ కూడా తగ్గిపోతాయి. బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. బ్యాటరీ కూడా మీకు బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ వస్తుందంటే ఎక్కువ సేవ్ అవుతుంది. మీ బ్యాటరీ కూడా బాగా పనిచేస్తుంది. అలా చాలా రకాల బెనిఫిట్స్ మనకి పొందుతామండి. దీనివల్ల మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 108 rupees పెట్రోల్ కాస్ట్ అనుకోండి, 50% అంటే 54 rupeesకి వచ్చేసినట్టు మీకు యాక్చువల్గా. అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇది మోస్ట్ అమేజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇలాంటి ఎడిటివ్స్ చాలా ఉన్నాయి మన ఫ్యూయల్లో మిక్స్ చేసి చాలా రకాలు ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే 5 to 10% మాత్రమే మీకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% పైన మీకు వాల్యూ అనేది పెరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీకు కార్బన్స్ని తీసేసింది అనుకోండి, ఇప్పుడు కార్బన్స్ని తీసేసి చాలా ఉన్నాయి, డీటాక్సిఫై చేసేవి. ఓకే, బట్ ఓన్లీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కార్బన్స్ ఫామ్ అవుతుంది. ఈ టెక్నాలజీ అలా కాదు, ఇది నానో కోట్ అవుతుంది. నేను నానో కోట్ అవడం వల్ల మీకు ఏమవుతుందంటే కార్బన్ అనేవి మీ సర్టెన్ పీరియడ్ వరకు ఫామ్ అవ్వవు మీకు. నానో కోట్ వెహికల్ కొనుక్కోండి 10 to 15,000 kilometers వరకు ఏంటి మన స్కూటర్కి అవుతాయి. స్కూటర్ బైక్ కానీ 10 to 15,000 kilometers వరకు ఫామ్ అవుతుంది. అలాగే కనుక ఇప్పుడు మనకి ఈ వెహికల్ తీసుకున్నాం అనుకోండి, వెహికల్ అంటే మన కార్ కానీ ఆ టైప్ ఆఫ్ సిగ్మెంట్ తీసుకుంటే కనుక 30 to 40,000 kilometers వరకు కార్బన్ ఫామ్ అవుతుంది మీకు. దట్ ఈస్ అ బ్యూటీ మాట. సో లాంగ్ టర్మ్ మీకు పనిచేస్తుంది అన్నమాట. మీరు అంతమానం ఇప్పుడు ఎడిటివ్ అనుకోండి, ఎప్పటికప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా మిక్స్ చేసుకోకపోయినా సరిగ్గా పనిచేయదు ఎడిటివ్స్. చాలా డిఫికల్ట్ కూడా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఎప్పటికప్పుడు. అది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, బట్ బెనిఫిట్ అంటే 5 to 10% బెనిఫిట్ ఉంటుంది. పొల్యూషన్లో కూడా అంత సిగ్నిఫికెంట్ ఏం తగ్గిపోతుంది. ఇదంటే సిగ్నిఫికెంట్ తగ్గిపోతుంది, 80 to 90% తగ్గిపోతుంది పొల్యూషన్. మీకు ఇమ్మీడియట్గా తెలుస్తుంది రిజల్ట్. ఇమ్మీడియట్ రిజల్ట్ 10 to 15 minutesలో మీకు పొల్యూషన్ తగ్గిపోతుంది అన్నమాట. వెహికల్ ఇంజెక్ట్ చేసిన 10 to 15 minutesలోనే. ఇది కనుక మనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే 1 yearలో వెహికల్ పొల్యూషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో కనిపించదు. ఇంకోటి మేము ఏంటంటే ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తుంది. అంటే వీఆర్ వర్కింగ్ విత్ IITs అండ్ JNTU అలాంటి టాప్ యూనివర్సిటీతో పనిచేస్తున్నాం ఇండస్ట్రియల్ పొల్యూషన్ కోసం.
ఇప్పుడు చిమ్నీస్ ఉంటాయి కదా, లాట్ ఆఫ్ పొల్యూషన్ వస్తుంది. మనకి మోడీ గారు కానీ ఈవెన్ జగన్ గారు కానీ అందరూ ఇప్పుడు మనకి పొల్యూషన్ మీద బాగా వర్క్ చేస్తారు. ఆ పొల్యూషన్ తగ్గించడానికి మేము యూనివర్సిటీ కూడా వర్క్ చేస్తున్నాం. ఎలా చేస్తే బాగుంటుంది దానికి ఒక మోడల్ అది డిజైన్ చేసాం. ఇది అందరూ యూజ్ చేసుకుని వెహికల్ ఉంది సార్, ఒక 10 years వాడతాం. మామూలు వెహికల్ 10 years 15 years వాడిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, మార్చేయాల్సిన పొజిషన్ వస్తుంది. అలాంటప్పుడు ఇది మన ఇంజెక్షన్ వాడినప్పుడు దాని లైఫ్ టైం ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్లీ 3 to 4 times పెరుగుతుంది. అంటే వెహికల్ లైఫ్ వచ్చి మనకి 12 to 15 years గవర్నమెంట్ ప్రకారం. చెప్తాను, ఈయన అడిగిన పాయింట్ చెప్తాను. 12 to 15 years మనకి లైఫ్. యాక్చువల్లీ 3 to 5 times అంటే 30 to 45 years వరకు మీకు వెహికల్ లైఫ్ వస్తుంది. వెహికల్ లైఫ్ ఇంజన్ లైఫ్ గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ స్పేర్ పార్ట్స్. ఎందుకంటే ఇంజన్ లైఫ్, ఇంజన్ ఈజ్ హాట్. మనకి హాట్ అలాగే ఇంజన్కి అదే ఇంజన్ పాడైపోవడం వల్ల మనకి వెహికల్ తీసేస్తాం మనం మ్యాక్సిమం. యాక్చువల్లీ దట్స్ హాట్ కాబట్టి, దట్స్ మెయిన్ థింగ్ కాబట్టి ఇట్స్ వెరీ కాస్ట్లీ ఆల్సో. ఇప్పుడు ఏంటి దీని లైఫ్ 3 to 5 times పెరుగుతుంది లైఫ్, ఇంజన్ లైఫ్. ఇప్పుడు వెహికల్ ఒక 50,000 అలా తిరిగిన తర్వాత బోర్కి వస్తుంది. బోర్కి వచ్చినప్పుడు మనం బోర్ చేయించుకుంటాం. ఇది వెహికల్ కొన్న దగ్గర నుంచి మనం ఈ ఇంజెక్షన్ని వాడుకుంటుంటే బోర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఒకటండి, దీనివల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, ప్లస్ వెహికల్ బోర్కి రాదు, డేంజరస్ గ్యాసెస్ కింద ఫామ్ అవుతుంది. అసలు కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. పీరియడిక్గా మీరు చేయించుకుంటే ఏంటంటే ఎవ్రీ 10,000 kilometersకి స్కూటర్కి 30 to 40,000 కార్కి మీరు చేయించుకుంటూ ఉంటే ఈ కార్బన్ అనేదే ఫామ్ అవ్వదు. వెహికల్ లైఫ్ 4 to 5 times పెరుగుతుంది. ఓకే, మీకు వెహికల్ ఓల్డ్ అవడం అనేది జరగదు అసలు. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటుంది, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతుంది. మనం అంతే, యాక్చువల్ మనం కూడా డిటాక్సిఫై చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ. అంటే లోపల పార్ట్స్ కానీ అరుగుదల కానీ ఏమన్నా ఉంటుంది? అట్లా ఉండదండి, ఇది ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తుంది. వెరీ స్మార్ట్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసామండి. ఫ్యూయల్ని చాలా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మీకు అది వేసిన వెంటనే స్మూత్నెస్ మీకు తగ్గిపోతుంది, ఇమ్మీడియట్గా మీకు వెహికల్ వైబ్రేషన్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, వెహికల్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. వెహికల్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా. వెహికల్ బర్డెన్ తగ్గిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్స్ లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం డీజిల్ కొన్ని హెచ్పి కొట్టిస్తూ ఉంటాం, కొంతకాలం భారత్ కొట్టిస్తూ ఉంటాం, కొంతమంది రిలయన్స్ది కొట్టిస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ పెట్రోల్ కొట్టించడం వల్ల కూడా కొన్ని వెహికల్స్ డిఫరెంట్ రన్నింగ్లో ఉంటాయి కదా. మన ఇంజెక్షన్స్ వాడుకుంటే యాక్చువల్ అసలు ఆ ప్రాబ్లమ్ తగ్గించవచ్చు. ఈ తగ్గడం వల్ల మైలేజ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మైలేజ్లో ఎందుకంటే ఆ వెహికల్ క్వాలిటీని బట్టి దాన్ని బట్టి ఉంటుంది, ఆ యొక్క ఫ్యూయల్ క్వాలిటీని బట్టి ఉంటుంది యాక్చువల్లీ. సో మైలేజ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ ఈ కంబషన్ అనేది బాగా పెరుగుతుంది. మీకు ఆ యొక్క పరిస్థితి నుంచి మనం చాలా వరకు అవాయిడ్ అయిపోవచ్చు. 90 to 100% వరకు మీకు అవాయిడ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇది కంబషన్ ఎప్పటికప్పుడు క్లీన్ బర్న్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి నెల మనం 3 నెలలకు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉంటాం వెహికల్ చెక్ చేసినప్పుడు. ఇంజెక్షన్ వాడుతున్నాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలా వద్దా? యాక్చువల్గా అయితే అది మేము ఆల్రెడీ టాకింగ్ టు ద గవర్నమెంట్ అండి. యాక్చువల్లీ ఇది ఇంజెక్షన్ చేస్తే మనం పొల్యూషన్ రాదు అని మీరు అంటున్నారు కదా. పొల్యూషన్ రాదు, 80 to 90% పొల్యూషన్ కంట్రోల్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆల్సో షుడ్ రికమెండ్ అస్. ఇది చేయించుకోవడం వల్ల మీరు పొల్యూషన్ టెస్ట్ అవసరం లేదు, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అని ఇస్తే బాగుంటుంది. యాక్చువల్గా దట్స్ వాట్ వీఆర్ ఆల్సో టాకింగ్ టు ద గవర్నమెంట్. సో దానివల్ల ఏంటంటే మనకి అన్నెసరీ పొల్యూషన్ టెస్ట్లు చేయించుకోవడం, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ వెహికల్ అయిపోతుంది. వెహికల్ అనేది గ్రీన్ వెహికల్ అయిపోతుంది. 80 to 90% అంటే BS6 స్టాండర్డ్ కన్నా ఎక్కువ. అది యాక్చువల్లీ ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సార్? ఇది హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, మెడ్చల్ మ్యానుఫ్యాక్చరింగ్. అది కార్పొరేట్ ఆఫీస్ వచ్చి మదీనాగూడలో ఉంది. ఇది మోనోపల్లి ప్రోడక్టా లేకపోతే యూనిక్ ప్రొడక్ట్ అండి, కాంపిటీటర్స్ వెరీ లెస్. అదే డిఫరెంట్ వచ్చేసినాయి కదా, ఇలాంటివి చాలా చూస్తూనే ఉంటున్నాం కదా మన మార్కెట్లో. అంటే వాటికి వీటికి అనేది మీరు వేరియేషన్ చెప్పారు. యాక్చువల్ చాలా వేరియేషన్ ఉందండి దానికి దీనికి. ఇప్పుడు మనకి అదర్ ప్రొడక్ట్స్ కూడా స్మాల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ మార్కెట్లో అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే, ఒకటి ఏంటంటే పొల్యూషన్ డిటెక్ట్ చేసే అంటే పొల్యూషన్ డిటెక్ట్ చేసే ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ పొల్యూషన్ అనేది అందరూ యూజ్ చేయట్లేదు. ఒకటి ఏంటంటే మనకి సేవింగ్స్తో పాటు పొల్యూషన్ ఉందనుకోండి, ప్రజలు యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఆ మోడల్లో మేము దీన్ని కన్స్ట్రక్ట్ చేసాం.
సేమ్ టైం మనం ఈ మోడల్ని ఏంటంటే విన్ విన్, ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ బిజినెస్ చేయడం వల్ల కొంచెం లాంగ్ సస్టైనబుల్ మోడల్ ఉందనుకోండి. సస్టైనబుల్ మోడల్ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. సేమ్ టైం దేశానికి కూడా సమాజానికి కూడా ఎన్వైరన్మెంట్ పట్ల సేవ చేయగలుగుతారు. ఒకటి అన్ని సేవే అంటే అందరూ చేయలేరు, ఇట్స్ నాట్ ఈజీ, లాంగివిటీలో చేయలేరు మీరు. పెట్రోల్ డీజిల్ 2 బళ్ళు ఉన్నాయండి. 2 బళ్ళకి ఒకటే ఇంజక్షనా? ఒకటే ఇంజక్షన్ అండి, మళ్ళీ దేని సపరేట్ ఏం లేదు. పెట్రోల్కి డీజిల్ అన్నా వన్ కైండ్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ మనం యూజ్ చేస్తాం. మైలేజ్లో డిఫరెంట్ వస్తుందా? మైలేజ్ పెట్రోల్ అనేది కొంచెం మీకు మైలేజ్ 15 to 40% మధ్యలో ఉంది. కొన్ని గ్యాస్ బళ్ళు కూడా వాడుతూ ఉంటారు కదా. గ్యాస్ కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు గ్యాస్ బండే హైదరాబాద్ నుంచి ఆయన 280 వచ్చేదండి. ఇప్పుడు ఇది మన వేసిన తర్వాత 347 వచ్చింది, అంటే 67 kilometers గ్యాస్లో గారు పెరిగింది. బట్ యూజువల్గా గ్యాస్కి మేము ఇవ్వము, అంటే మైలేజ్ గ్యారంటీ ఇవ్వము. మిగతా అన్నింటికి ఇస్తాం కానీ గ్యాస్కి గ్యారంటీ ఇవ్వము. 5 to 10% ఉంటుంది కానీ మేము మైలేజ్ గ్యారంటీ ఇవ్వము మాట గ్యాస్కి మాత్రం. ఎందుకంటే గ్యాసెస్ వేరియస్ రెస్పాన్సెస్ ఉంటాయి. సో 5 to 10% పెరుగుతుంది ఖచ్చితంగా, బట్ ఒక్కోసారి సిగ్నిఫికెంట్గా ఒకసారి పెరుగుతుంది అన్నమాట. ఇది ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ దాకా వాడచ్చు? మన స్కూటర్ 80cc నుంచి మనకి 15,000 cc దాకా మనకి ఉంటాయి. 80cc అంటే చిన్న మనకి టీవీఎస్ ఎక్సెల్, దాని నుంచి మనకి వాల్వో వెహికల్స్ ఉంటాయి, మల్టీ టైర్ వెహికల్స్ ఉంటాయి 15,000 cc, అక్కడ వరకు కూడా యూజ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫర్దర్గా ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ అంటే ట్రక్స్ 40 tons ట్రక్స్, 60 feet ట్రక్స్ ఉంటాయి, 60 tons ట్రక్స్ ఉంటాయి. అది సిమెంట్ ఇండస్ట్రీస్లోనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, దానికి కూడా యూజ్ చేయొచ్చు. క్రెయిన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉంటాయి, జేసీబీస్ ఉంటాయి, జేసీబీ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం ఈవెన్ ఇంక్లూడింగ్ ఏరోప్లేన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏరోప్లేన్ ఆల్సో ఇట్స్ ఫ్యూయల్ ఉంది, బర్న్స్, దానికి కూడా యూజ్ చేయొచ్చు. మనం దాంతో కూడా మేము టాప్ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాము. ఈ ఎలా తగ్గించవచ్చు, కార్బన్స్ అనేది ఎలా తగ్గించవచ్చు ఏరోప్లేన్స్కి, అది కూడా టాప్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా ఏరోప్లేన్స్లో ఏమన్నా వాడారా? ఏరోప్లేన్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఏరోప్లేన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో దానికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది, చాలా కంప్లైన్సెస్ ఉంటాయి దాంట్లో. ఆ కంప్లైన్సెస్ మేము మీట్ అవ్వాలన్నమాట. సో అదేంటంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకుంటే ఒక 1.5 year పడుతుంది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి, ఆ టెస్టింగ్ కంప్లీట్ అవ్వడానికి. అన్ని సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో వీఆర్ వర్కింగ్ విత్ అనమాట. క్వశ్చన్ అడిగారు కస్టమర్కి గ్యారంటీ ఏంటి అని చెప్పి. సో మేము ఎవ్రీ ప్రొడక్ట్ వీఆర్ గివింగ్ గ్యారంటీ అండి, మినిమం గ్యారంటీ వీఆర్ గివింగ్. సర్టిఫైడ్ ఏమైనా ఇస్తారా మీరు ఇంజెక్షన్ చేసేటప్పుడు? అంటే మనకి బిల్ ఇస్తాము, బిల్ ఈజ్ అ గ్యారంటీ ఫర్. మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి బిల్ అనేది వస్తుంది, ఆ బిల్లో మీకు మెన్షన్ చేస్తారు, ప్లస్ ఒక స్టిక్కర్ కూడా ఇస్తాం. ఆ స్టిక్కర్ మీద ఏంటంటే రీడింగ్ ఎంత వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇంజెక్ట్ చేశారు ఏంటి అనేది దాంట్లో రాసి ఉంటుంది. సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మేము దానికి గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడు దాకా ఎన్ని వెహికల్స్ చేశారు మీరు? ఇప్పుడు వరకు 11 lakhs. చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు వరకు 11 lakhs ప్లస్ వెహికల్స్ అండి మేము కంప్లీట్ చేసింది. మాకు 120+ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్. ఓకే, ఇది కార్బన్ యాంటీడోట్ మీరు చూడొచ్చు. ఇదేంటి అదేంటి ఈ 4 ఉన్నాయా? ఇది కార్క్ అండి, ఇది ఆటో, ఇది 150cc మన పల్సర్ టైప్ ఆఫ్ వెహికల్స్కి, ఇది మన 100 to 125cc వెహికల్స్కి. ఎయిర్ పైప్కి ఇవ్వాలన్నమాట పెట్రోల్ వెహికల్స్. ఈ ప్రొడక్ట్ రిలీజ్ అయ్యి మార్కెట్లో 4 years అయిందండి. బట్ మేము అప్పట్లో మేము నెక్స్ట్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఉండి మేము ఇన్వెస్టర్స్ చుట్టూ తిరిగేవాళ్ళం. తర్వాత అది పెద్దగా సక్సెస్ఫుల్ కాలేదు ఆ మోడల్. సో అప్పుడు ఏం చేసామంటే మేము గో టు ద పబ్లిక్కి వెళ్ళాం. పబ్లిక్కి వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా కొంచెం వాళ్ళు భయపడ్డారు, ఇంజెక్షన్ చేయించుకుంటే ఏమవుతుంది వెహికల్స్కి అనేది భయపడ్డారు. బట్ మేమేం చెప్పామంటే మీకు కొత్త వెహికల్ కొనిస్తామని చెప్పాం. అప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఒకళ్ళు స్టార్ట్ చేయడం వల్ల అందరిని చూసి దాన్ని మన సోషల్ మీడియా అనేది మనం యూజ్ చేసుకున్నాం బాగా. వీగన్ సోషల్ మీడియా, మన ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా మన వీడియోస్ దొరుకుతాయి. 50,000 లైవ్ డిమోస్ దొరుకుతాయండి. ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ 50,000 లైవ్ డిమోస్ దొరకవు. డిఫరెంట్ వెహికల్స్కి 50,000 లైవ్ డిమోస్ దొరుకుతాయి. ఇది మీకు 10,000 kilometers స్కూటర్కి కానీ బైక్కి 10,000 kilometers. మన కార్కి వచ్చి 30,000 to 40,000 kilometers.
10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత డిఫరెంట్గా కనబడిద్దా మనకి? అంటే మీకు పికప్ తగ్గిపోతుంది, సేమ్ ఈ వరకు ప్రీవియస్గా ఎలా ఉందో అలా అయిపోతుంది. ఓకే ఓకే, మళ్ళీ ఇంజెక్ట్ చేసి అది గుర్తు చేసింది. అదే గుర్తు చేస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం. మీకు వచ్చేసి 15 ml అండి. చూడండి ఒకసారి బ్లాక్ మొత్తం కడిగిద్ది అనమాట. అయిపోతుంది.